రోజా గారు, ఇందాక నేను మీకు సర్ప్రైజ్ అన్నాను కదా, అది ఐ టేక్ ఇట్ బ్యాక్. మా అందరి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి మమ్మల్ని హ్యాపీ చేసినందుకు ఐ హావ్ అ రియల్ సర్ప్రైజ్ నౌ ఫర్ యూ. ఐఎమ్ రెడీ, పిలిపించండి. లెట్స్ వెల్కమ్ రోజా గారు రియల్ ఫ్రెండ్ రాధా గారు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద Too good. ఆన్ స్టేజ్ ఎప్పుడు రాలేదు, బట్ ఇప్పుడు ఈ రోజు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మా ఇంటర్వ్యూలు మీరు చాలా సార్లు చెప్పారు, ఇప్పుడు చూపించారు. అవును, పేరు విన్నారు చాలా సార్లు. అవును. ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళ మదర్ చెప్పేది, నీకు మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి, నువ్వు హీరోయిన్ అవ్వచ్చు కదా అని. ఆంటీ, సో నేను హీరోయిన్ అయ్యాక చాలా ఇంటర్వ్యూలో వీళ్ళ మమ్మీ గురించి తన గురించి చెప్తుండేదాన్ని. ఇంతకీ మీరు స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండ్? డెఫినెట్లీ స్కూల్ ఫ్రెండ్ అయి ఉంటారు. క్లాస్ నుంచి. సో 6th క్లాస్ నుంచి కాబట్టి రోజా గారి గురించి చాలా నాటీ థింగ్స్ ఇవన్నీ చిన్నప్పుడు చేసిన కొంటె పనులు చాలా ఉన్నాయండి చెప్పడానికి. ప్లీజ్, వి హావ్ ఆల్ ది టైం. రోజా గారికి టెన్షన్ ఉంది, ఏం చెప్పేస్తారు అని. అన్ని చెప్పద్దే, కొన్ని చెప్పు. లత, నేను, హసీనా అని ఇంకో అమ్మాయి ముగ్గురం బైక్ మీద కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. సో నా బండి మీద మేము ముగ్గురం త్రిబుల్స్ మొత్తం తిరుపతి అంతా రౌండ్లు వేసేవాళ్ళం. అప్పుడే ట్రాఫిక్ రూల్స్ వైలేషన్. మీరు అప్పట్లోనే బండి మీద తిరిగే వాళ్ళు కాబట్టి బతుకు చెట్కా బండి అంత పెద్ద హిట్ అయిందా రోజా గారు? దేవుడా, అబ్బాయిలు చేసే పనులన్నీ చేసాం. బైక్లు వేసుకొని తిరగటం. మా కాలేజ్ లో చాలా స్ట్రిక్ట్. మార్నింగ్ ఇంట్లో వాళ్ళు వచ్చి వదలాలి, ఈవినింగ్ వాళ్ళే తీసుకెళ్ళాలి. మేమేం చేస్తాం, వెనక్కి వెళ్ళి గోడ దగ్గర సైకిల్ పెట్టి ఆ సైకిల్ మీద ఒకరొకరు ఎక్కేసి దూకేసి అటు సైడ్ నుంచి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ వచ్చి ఆ సైడ్ నుంచి దూకి కాలేజ్ లోకి వచ్చి మా పేరెంట్స్ తో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ షో చిరంజీవి గారి సినిమాకి వెళ్ళేవాళ్ళం. మరి చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే అంటే అలా ఉంటుంది మరి. అలా మీరు ఆయన సినిమాలు చూడటానికి దూకి ఆయనతో చేసే ఛాన్స్ వచ్చినప్పుడు అది మాత్రం చాలా నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ నాకైతే చాలా థ్రిల్లింగ్ ఉన్నింది. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఊటీలో ఎంత ఘాటు ప్రేమయో సాంగ్. ఆయన చూడటమే ఫస్ట్ అంటే ఆయనతో డాన్స్ పెట్టేశారు. ఆ సాంగ్ లో మీరు చూసుంటారు, మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుందని సురేఖ గారు కూడా చెప్పారు. మా చిన్నప్పుడు రోజా గారు రౌడీ రోజానేనా? చిన్నప్పుడు చాలా ఇన్నోసెంట్. ఇప్పటికీ రోజా గారు చాలా ఇన్నోసెంట్. నేను చాలా ఇన్నోసెంట్ అండి, ఎవరు నమ్మట్లేదు అంతే. మా ఆయన కూడా 91 లో నా ఇన్నోసెన్స్ చూసే పడిపోయారు. కానీ తర్వాత తెలిసింది పాలిటిక్స్ లోకి వచ్చాక అమ్మ అని. అవును, మీరు చెప్పండి, సార్ లైన్ వేసారా, ఫస్ట్ ఈమె లైన్ వేసిందా? సరే మీకు లత గారు చేసిన సినిమాలు ఇష్టమా, షోస్ ఇష్టమా, లేకపోతే ఆవిడ గారు పెట్టే ప్రెస్ మీట్స్ ఇష్టమా? నాకు పొలిటికల్ గా తను బాగా ప్రజాసేవ చేస్తుందండి, అది నాకు చాలా ఇష్టం. తను ఒక ముద్ద ఇట్లా తినాలంటే చుట్టూ 10 మంది ఉండాలండి. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మాత్రం అందరికీ పెడతాను, అందరూ హ్యాపీగా తినాలి. చాలా మంది అంటారు రోజా గారి ప్రేమను కూడా తట్టుకోవడం కష్టము, కోపం కూడా తట్టుకోవడం కష్టం అని. నిజమేనా అది? ప్రేమ ఎక్కువగా చూసాం గానీ కోపం మా దగ్గర ఎప్పుడు లేదండి. జాఫర్ గారు లాంటి వాళ్ళకి మాత్రమే. ఐ హోప్ యు లైక్ ది సర్ప్రైజ్ రోజా గారు. చాలా చాలా ఎప్పుడు రాలేదు ఆన్ స్క్రీన్, చాలా భయం తనకి. రావడం చాలా హ్యాపీగా ఉంది. మాకు రోజా గారితో మీరు షేర్ చేసుకున్న అద్భుతమైన స్మృతులు మాతో కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.